తాడేపల్లిలో దళిత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఓ రిపోర్ట్. రాష్ట్రంలో క్రైస్తవుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని దళిత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ కోరారు. గురువారం తాడేపల్లి బైపాస్ రోడ్లోని ఓ హోటల్లో క్రిస్టియన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కోలా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో క్రైస్తవులపై దాడులు పెరిగాయని, వాటిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, వారికి భద్రత కల్పించాలని అన్నారు. ఉండి ఘటనలో దళితులపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులు ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా సమానత్వానికి ప్రతీక క్రైస్తవమని అన్నారు. భారతదేశానికి విద్యా వైద్యాన్ని అందించింది క్రైస్తవమే అని అన్నారు. అటువంటి క్రైస్తవ్యాన్ని చిన్నచూపు చూస్తూ వెనుకకు నెట్టేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. క్రైస్తవుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ హక్కు ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పందన మినిస్ట్రీస్ ప్రతినిధి డాక్టర్ దండల దేవసహాయం, కేటీ ప్రభాకర్, బిషప్ రక్షణానందం, రిటైర్డ్ డీఐజీ చిలువూరు రమేష్, రిటైర్డ్ ఎస్పీ విజయపాల్, కాలేబు, మాజీ లీడ్ క్యాబ్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్, డాక్టర్ లంకా కరుణాకర్, హైకోర్టు అడ్వకేట్ పాస్టర్ కృపారాజు, దేవరాజ్, డేవిడ్ రాజు, కృష్ణప్రసాద్, వెంకట ప్రతాప్, గంజి ఉదయ్ కిరణ్, చంటిబాబు, గొర్రె బాలయ్య, దయామణి, పాల్, ఆదం కుమార్, శ్యామ్ పాల్ తదితరులు పాల్గొన్నారు. మతోన్మాద సంఘ విద్రోహ శక్తులను పోలీసు వారు గుర్తించి, ప్రభుత్వాలు గుర్తించి, అటు ఏ కులం వారైనా సరే, ఏ మతానికి సంబంధించిన క్రైస్తవులైనా మతోన్మాద రెచ్చగొట్టిన గుడక వారి మీదైనా ఎలా ఉన్నా గుడక ఈ మతోన్మాద ఉగ్ర శక్తుల మీద పోలీసులు గట్టిపాదం మోపాలి. మత కల్లోలాలకు ఆంధ్రప్రదేశ్లో తావే లేదు. అటువంటి ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతకు నిలయమైన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో అక్కడక్కడ మతోన్మాదుల చేష్టల వల్ల మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. వాటిని ఆదిలోనే ఆ యొక్క మొక్కలను ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు పీకివేసి స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛమైన భద్రత క్రైస్తవులకు, తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పించాలి. అలాగే ఈ విధ్వంసం చేసేవారి మానసిక పరిస్థితిని కూడా మనం ఒకసారి అధ్యయనం చేయాలి. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మతోన్మాదుల వల్ల ఒక అలజడి స్టార్ట్ అవుతుంది. ఈ అలజడిని ప్రభుత్వం వారు గుర్తించి, ఈ అలజడి సృష్టించిన వారిని ఎంతటి వారైనా సరే వారిని ఆదిలోనే వారికి క్రమశిక్షణ చెప్పి ఈ యొక్క మతోన్మాదం అనేది లేకుండా చేయాలని సందర్భముగా తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యం పెరగటం మూలకంగా మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఎలాంటి నష్టము లేదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. గత కాలమంతటిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, కలర్, కులము, మతము, రంగు ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరికీ అటు వైద్యపరంగానైతేనేమి, ఇటు విద్యపరంగానైతేనేమి, లేదా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనైతేనేమి ప్రతి ఒక్కళ్ళకి సహాయపడింది క్రైస్తవ్యం. ఏదో ఒక జాతిని లేకపోతే ఒకళ్ళను ఏర్పాటు చేసుకొని సహాయపడింది కాదు క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రాలు. ఇంకొక మాట నేను చెప్తాను. ఈ రోజున ప్రపంచమంతటిలో క్రైస్తవ్యం ఎక్కువ ప్రబలుతూ ఉన్నది. మన రాష్ట్రాల్లో కూడా. అంటే ఇది ఏదో ఒకళ్ళకి సంబంధించింది కాదని చెప్పడానికి ఈ మాట నేను చెప్తున్నాను. ఒకళ్ళకి భయపడటం కాదు కానీ దేవునికి భయపడే బిడలం మేము. కనుక ప్రభునందు పిల్లరా, మరి ఈ యొక్క దాడులు ఎంతో భయంకరమైనవి. మరి ప్రతినిత్యము మనం చూస్తున్నాము. కనుక నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ యొక్క మరి క్రైస్తవులు మేమంతా కూడా ప్రభునందు పిల్లరా శాంతి, మత సామరస్యాన్ని ఆయా పెంచుకునే కార్యక్రమాలను మా యొక్క సహోదరులకు మేము ప్రోత్సహించే వ్యక్తులము దేవుని బిడ్డలారా. చివరిగా ఏంటంటే మా యొక్క రిక్వెస్ట్, రాజ్యాంగము ఏదైతే మరి మాకు ఇచ్చిన హక్కులను పరిరక్షించాలని మనం చేసుకున్నాము. మత స్వేచ్ఛకు స్పష్టమైన హామీ ఇచ్చి భారత
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 పూర్తిగా అమలు చేయాలని నేను కోరుతున్నాను. మంచిది. ఈ యొక్క అవకాశాన్ని నాకు దయచేసిన మరి యొక్క దేవుని యొక్క దీనదాసులు డాక్టర్ కోలా ప్రసాద్ గారికి, అలాగే దైవజనులు ఇంతవరకు కూడా చక్కగా మాట్లాడిన మరి అయ్యగారు డాక్టర్ దేవానందం గారు, దేవ సహాయం గారికి, మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క వీక్షిస్తున్న మరి మిత్రులు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.